హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. బంగ్లాదేశ్ లో ఆన్ గోయింగ్ క్రైసిస్ వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ టెక్స్టైల్ అండ్ అపెరల్ స్పేస్ లో ప్రెజెన్స్ ఉన్న ఇండియన్ కంపెనీస్ ని ఫోకస్ చేస్తున్నారండి. బంగ్లాదేశ్ కి టెక్స్టైల్ సెక్టర్ అనేది మేజర్ ఎక్స్పోర్ట్ ఇన్కమ్ లో ఒకటి అనమాట. మంత్లీ అపెరల్ ఎక్స్పోర్ట్స్ నుండి 3.5 to 3.8 బిలియన్ డాలర్స్ అనేవి వచ్చేవి. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ అనేవి బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇండియా వరల్డ్ లోనే 6th లార్జెస్ట్ టెక్స్టైల్ అండ్ అపెరల్ ఎక్స్పోర్ట్ అండి. ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ లో 11.4% షేర్ ఉందన్నమాట. ఫైనాన్షియల్ 2022 లో $44 బిలియన్ నుండి 2047 కి $600 బిలియన్ కి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అచీవ్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ గా పెట్టుకుంది. అండ్ 2030కి డొమెస్టిక్ మార్కెట్ వాల్యూ అనేది $250 బిలియన్ కి, అలాగే ఎక్స్పోర్ట్స్ అనేవి $100 బిలియన్ కి పెరుగుతాయి. బంగ్లాదేశ్ లోని కరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఇండియాకి ఒక ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇది టెంపరీ ఇష్యూ అయినప్పటికీ ఫ్రెష్ ఆర్డర్ ఫ్లో అనేది బంగ్లాదేశ్ నుండి ఇండియాకి డైవర్ట్ అవుతుందండి. సో బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల బెనిఫిట్ అయ్యే ఇండియన్ టెక్స్టైల్ స్టాక్స్ ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కంపెనీ గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ అండి. మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కోసం వైడ్ రేంజ్ ఆఫ్ గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్, సెల్లింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. వరల్డ్స్ మోస్ట్ రికగ్నైజ్డ్ అపెరల్ బ్రాండ్స్ కి కంపెనీ వన్ స్టాప్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుందండి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో $290 మిలియన్ యాన్యువల్ టర్న్ ఓవర్ తో కంపెనీ 50 కంట్రీస్ కి ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తున్న ఇండియాస్ లార్జెస్ట్ అపెరల్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఒకటన్నమాట. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో యాన్యువల్లీ 3 మిలియన్ పీసెస్ క్యాపబుల్ ఉన్న న్యూ ఫ్యాక్టరీ ఫేజ్ 1 ని స్టార్ట్ చేసిందనమాట. అలాగే ఆల్ట్రాకో అండ్ మ్యాట్రిక్స్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ని కూడా ఈ కంపెనీ 9.3 బిలియన్ కి అక్వైర్ చేసుకుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,785 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 12.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12%, ఫేస్ వాల్యూ ₹5 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹19.70 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 805 crores ఉందండి. అండ్ జూన్ క్వార్టర్ లో ఈ కంపెనీ 932 crores సేల్స్ పోస్ట్ చేసింది. జూన్ 2023 క్వార్టర్ లో 515 crores మాత్రమే పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12% నుండి 8% కి తగ్గడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 33 crores నుంచి 27 crores కి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే గ్రాడ్యువల్లీ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది డిక్రీజ్ అవుతుందండి. జూన్ 2024 కి 9.42% ఉంది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 21.21% నుండి 26.55% కి పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ కూడా 30.03% నుండి 31.79% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.26% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ ₹943 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కమిషన్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 87% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ RSWM లిమిటెడ్ అండి. రాజస్థాన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్ లిమిటెడ్ అనమాట. ఇది 1994 లో ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ ప్రైమర్లీ సింథటిక్, బ్లెండెడ్, మెలెంచ్, కాటన్, స్పెషల్లీ యార్న్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. కంపెనీ సస్టైనబిలిటీ అలాగే గ్రీన్ డ్రైవ్ లో భాగంగా 6 ఇనిషియేటివ్స్ ని టేకప్ చేసిందండి. అవేంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ, బయోఫ్యూయల్, రీసైక్లింగ్ పెట్ బాటిల్స్, రీసైక్లింగ్ టెక్స్టైల్ వేస్ట్, అలాగే వాటర్ రీసైక్లింగ్ అనమాట. ఈ కంపెనీ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్, USA కంట్రీస్ కి ఈ ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రెసెంట్ ఈ కమిషన్ ₹237 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కమిషన్ 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కైటెక్స్ గార్మెంట్స్ అండి. ఈ కంపెనీ కాటన్ అండ్ ఆర్గానిక్ కాటన్ గార్మెంట్స్, ఎస్పెషల్లీ ఇన్ఫెంట్ వేర్ ని US అండ్ యూరోపియన్ మార్కెట్స్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఈ 0 to 24 months మధ్య పిల్లలకి కాటన్ అండ్ ఆర్గానిక్ కాటన్ రెడీవేర్ గార్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వరల్డ్ లోనే 2nd లార్జెస్ట్ కంపెనీగా ఉందండి. ప్రెసెంట్ ఈ గ్రూప్ ఏంటంటే తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ యూనిట్స్ ని సెటప్ చేసే పనిలో ఉందన్నమాట. దీన్ని 2 phases లో కంప్లీట్ చేయనుందండి. ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ అనేది మార్చ్ 2025 ఎండింగ్ కి, అలాగే సెకండ్ ఫేజ్ అనేది మార్చ్ 2026 ఎండింగ్ కి కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. తెలంగాణలోని అప్కమింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది కంపెనీ కెపాసిటీకి పర్ డే 7 lakh పీసెస్ కెపాసిటీని యాడ్ చేయగలదండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,662 crores ఉందండి. ROCE 6.93%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.33%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹8.47 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 681 crores ఉంది. ఇండస్ట్రీ పి 32.8 ఉంటే స్టాక్ పి అనేది 29.8 ఉంది. సో PE రేషియో వైజ్ కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ.
జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 56.66% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.82%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42.52% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 249 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 29% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ కేపీఆర్ మిల్ అండి. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ యార్న్, నైటెడ్ ఫ్యాబ్రిక్స్, రెడీమేడ్ గార్మెంట్స్ అలాగే విండ్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందండి. ఫైనాన్షియల్ 2024 లో కంపెనీ తన ప్రాసెసింగ్ కెపాసిటీని 25,000 మెట్రిక్ టన్స్ నుండి 37,000 మెట్రిక్ టన్ పర్ యానం కి 2.5 బిలియన్ క్యాపెక్స్ అవుట్లేతో పెంచాలని ప్రపోజ్ చేసిందనమాట. అలాగే 100 crores ఇన్వెస్ట్మెంట్ తో 25 మెగావాట్ సోలార్ పవర్ జనరేషన్ కెపాసిటీని 37 మెగావాట్ కి పెంచనుంది. ఈ కంపెనీ యార్న్, ఫ్యాబ్రిక్, గార్మెంట్స్, షుగర్, మొలాసిస్ అండ్ ఇథనాల్ వంటి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందండి. అలాగే కంపెనీ తన సబ్సిడీస్ ద్వారా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, పవర్ జనరేషన్ ఇండస్ట్రీలో కూడా ప్రెజెన్స్ ఉందన్నమాట. 150 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తో ఎథనాల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ని ఫైనాన్షియల్ 2024 లో కంప్లీట్ చేసిందండి. దీనివల్ల ఎగ్జిస్టింగ్ షుగర్ మిల్ ఇథనాల్ కెపాసిటీ అనేది పర్ డే 120 కిలో లీటర్స్ నుండి 250 కిలో లీటర్స్ కి పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 31,337 crores అండి. ఇది ఒక మిడ్ సైజ్ కంపెనీ అన్నమాట. ROC 20.6%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.5%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ 23 రూపీస్ 60 పైసా ఉందండి అండ్ కంపెనీకి డెట్ 1158 crores ఉంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.75% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 4.64% నుండి 5% కి పెరగడం జరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ కూడా 14.79% నుండి 14.90% నామినల్ గా పెరిగింది అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 6.32% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 910 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ GHCL టెక్స్టైల్ అండి. ఇది యార్న్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఎక్స్పోర్టింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. ఇది GHCL లిమిటెడ్ నుండి డీమర్జ్ అయిందండి. స్పిన్నింగ్ ఇండస్ట్రీలో లీడర్ గా ఉందన్నమాట ఈ కంపెనీ. ఇది గ్లోబల్ స్టాండర్డ్స్ అలాగే ఇంటర్నేషనల్ క్వాలిటీ బెంచ్ మార్క్స్ తో ఉండే ప్రొడక్ట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి. 25,000 స్పెండ్లెస్ కెపాసిటీ అడిషన్ కోసం 210 crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ 2026 సెకండ్ క్వార్టర్ కి కంప్లీట్ అవుతుంది. అలాగే ఈ కంపెనీ గ్రీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని 62 మెగావాట్స్ నుండి 75 మెగావాట్స్ కి పెంచాలని ప్లాన్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 1018 crores ఉందండి. ROC 5.71%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.52%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 42 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 71.8 crores ఉందన్నమాట. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో ఈ కంపెనీ 288 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అదే జూన్ 2023 క్వార్టర్ లో 263 crores సేల్స్ పోస్ట్ చేసింది. సేల్స్ లో నామినల్ గ్రోత్ అనేది ఉందన్నమాట ఇయర్ ఆన్ ఇయర్. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 6% నుండి 10% కి పెరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే జూన్ 2024 లో కంపెనీ 12 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే జూన్ 2023 క్వార్టర్ లో 4 crores పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 19.16% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 15.70%, డిఐ షేర్ హోల్డింగ్ 6.37%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 58.79% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 610 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కమిషన్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 ఇయర్ లో 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ బంగ్లాదేశ్ లో ఉన్న ప్రెసెంట్ క్రైసిస్ వల్ల బెనిఫిట్ అయ్యే కొన్ని ఇండియన్ టెక్స్టైల్ కంపెనీస్ అన్నమాట. ఇండియస్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది వరల్డ్ లోనే లార్జెస్ట్ ఇండస్ట్రీలలో ఒకటిగా ఉందండి. గ్లోబల్ టెక్స్టైల్ అండ్ అపెరల్ ట్రేడ్ లో 4% ఉందన్నమాట. అండ్ ఇండియాస్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఫైనాన్షియల్ 2025-2026 కి $190 billion కి రీచ్ అవ్వచ్చని యాంటిసిపేట్ చేస్తున్నారు. ఇండియాలోని టెక్స్టైల్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల బెనిఫిట్ ఉన్నప్పటికీ కూడా ఇందులో కూడా ఛాలెంజెస్ ఉన్నాయండి. మెయిన్ గా ఫ్లక్చువేషన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే ఇది టెక్స్టైల్ కంపెనీస్ రెవెన్యూని అలాగే ప్రాఫిట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. అంతేకాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీ గవర్నమెంట్ పాలసీస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఇది ప్రొడక్షన్ కాస్ట్ ని అలాగే ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ని ఇంపాక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. అండ్ జీకే వెల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వెల్కే పోర్ట్ఫోలియో 0.28% డౌన్ అవడం జరిగిందండి. అండ్ టోటల్ లాస్ అనేది 9,372 రూపీస్ ఉంది. అండ్ ఈరోజు జీకే వెల్కే టాప్ లూజర్స్ లో వచ్చేసరికి మోర్పెన్ ల్యాబ్ ఉందండి 4.79%, NMDC 2.52%, తర్వాత BHEL 2.33%, పటేల్ ఇంజనీరింగ్ 1.83%, కోల్ ఇండియా 1.56%, GMDC 1.55% తగ్గడం జరిగిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో BSE ఉందండి 7.94% పెరిగింది అండ్ నవా లిమిటెడ్ 3.78% పెరగడం జరిగింది.
నేను ఈరోజు జీకే వైల్డ్ క్యాప్ పోర్ట్ఫోలియోకి సంబంధించి ఎటువంటి ట్రేడ్స్ కానీ పొజిషన్ కానీ తీసుకోలేదండి. ఏవైనా తీసుకుంటే మాత్రం జీకే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.